Hello everyone, welcome back to my channel Zeal English. I welcome all the teaching and learning community to my channel Zeal English. In this video, we are going to discuss a very useful topic related to the 10th class children under question number 31, correct headings for 2 marks. లాటిన్ గ్రీక్ వర్డ్స్కి సంబంధించిన ఈ టాపిక్ని మనము రెండు రకాలుగా నేర్చుకోవాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెండు రకాలుగా క్వశ్చనింగ్ ఉంటుంది. ఒకటి సింగులర్ ప్లూరల్ కాన్సెప్ట్ కింద ఇదే టాపిక్ని క్వశ్చనింగ్ చేయవచ్చు. సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చనింగ్ వచ్చేసి లాటిన్ వర్డ్స్ అన్నీ ఒకవైపు క్లాసిఫై చేయమని చెప్పి గ్రీక్ వర్డ్స్ మొత్తం ఒకవైపు క్లాసిఫై చేయమని చెప్పి అడగవచ్చు. ఈ 2 టైప్స్లో ఏ విధంగా అడిగినా కూడా మనం ఆన్సర్ చేసే విధంగా నేర్చుకుందాం. సో ఫస్ట్ లాటిన్ వర్డ్స్కి సంబంధించి మనం ఫస్ట్ సింగులర్ ప్లూరల్ కాన్సెప్ట్ని నేర్చుకుందాం. మీడియా ఇది బైహార్ట్ చేయాల్సిందే. మీడియా. సో ఈ విధంగా బైహార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ వర్డ్ సింగులర్ గాను సెకండ్ వర్డ్ ప్లూరల్ గాను మనం నేర్చుకోవాలి. ఎరాటా, సిలబస్, సిలబీ, స్పీసీస్, ఫంగై, డేటా. ఈ 6 వర్డ్స్ వచ్చేసి లాటిన్ వర్డ్స్. గ్రీక్ వర్డ్స్కి సంబంధించి సింగులర్ ప్లూరల్ కాన్సెప్ట్ యాక్సెస్, బేసెస్, క్రైసిస్, డయాగ్నోసిస్, ఫినామినా, థీసిస్. ఈ 6 వర్డ్స్ని ఈ విధంగా సింగులర్ ప్లూరల్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ నేర్చుకునే క్రమంలో కేర్ఫుల్గా మీరు అబ్జర్వ్ చేస్తే సింగులర్ గ్రీక్ వర్డ్లో ఐ ఉంది, ఇక్కడ ఈ ఉంది ప్లూరల్ ఫామ్లో. బేసిస్లో ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ డిఫరెన్స్ ఈ ఉంది. క్రైసిస్లో ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ ఈ ఉంది. డయాగ్నోసిస్లో ఐ, డయాగ్నోసిస్లో ఈ. ఫినామినన్ ఒక్కటే కొద్దిగా ఆడ్ వర్డ్. ఇది సింగులర్ ఫామ్కు ప్లూరల్ ఫామ్కు కాంట్రాస్ట్ ఉంది. ఫినామినా ఈ చేంజెస్ ఇక్కడ కనబడలేదు. థీసెస్ ఐ బదులు ఈ ఉంది. సో అవుట్ ఆఫ్ 6 వర్డ్స్ 5 వర్డ్స్లో ఒక్క లెటర్ మాత్రమే చేంజ్ అయింది. ఈ వర్డ్ని మీరు కేర్ఫుల్గా నేర్చుకుంటే ఈ సింగులర్ ప్లూరల్ ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. ఇది టైప్ 1 కింద నేర్చుకునే కాన్సెప్ట్. ఇది సింగులర్ ప్లూరల్ కాన్సెప్ట్. టైప్ 2లో మనము లాటిన్ వర్డ్స్ అన్నిటినీ ఐడెంటిఫై చేయగలగాలి. గ్రీక్ వర్డ్స్ అన్నిటినీ ఐడెంటిఫై చేయగలగాలి. దానికి ఒక సింపుల్ టెక్నిక్ మీకు చెప్తాను, గుర్తుంచుకోండి. సో లాటిన్కి సంబంధించి మీరు MESFD అనే కోడ్ని గుర్తుపెట్టుకోండి. MESFD. మరి ఈ కోడ్ లాటిన్కి సంబంధించి అని ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఎల్ తర్వాత ఉండే అక్షరం ఎం కాబట్టి లాటిన్కి సంబంధించి MESFD కోడ్ గుర్తుపెట్టుకోండి. ఎం అంటే మీడియం, ఈ అంటే ఎరాటం, ఎస్ అంటే సిలబస్, ఎస్ అంటే స్పీసీస్, ఎఫ్ అంటే ఫంగస్, డి అంటే డాటమ్. సో ఈ 6 వర్డ్స్ మీకు ఈ కోడ్ ద్వారా ఐడెంటిఫై అయిపోతాయి. ఈ 6 వర్డ్స్ మనము లాటిన్ వర్డ్స్గా ఐడెంటిఫై చేస్తాము. మరి లాటిన్ కోడ్ అని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఎల్ తర్వాత ఉండే లెటర్తోనే కోడ్ తయారు చేసాం కాబట్టి ఎల్ తర్వాత ఎం వస్తుంది, ఎంతోనే కోడ్ MESFD. సో గ్రీక్కు సంబంధించిన కోడ్ని కూడా మనం గుర్తుంచుకోవచ్చు ఈజీగా. ABCDPT. చూడండి, A ఫర్ యాక్సిస్, B ఫర్ బేసిస్, C ఫర్ క్రైసిస్, D ఫర్ డయాగ్నోసిస్, P ఫర్ ఫినామినన్, T ఫర్ థీసిస్. ఈ 2 కోడ్స్ మీరు కేర్ఫుల్గా గుర్తుపెట్టుకుంటే ఇక్కడ కన్ఫ్యూజన్ అంటూ ఏముండదు. మీకు 2 కోడ్స్ గుర్తుండి ABCDPT ఒకటి, MESFD ఒకటి గుర్తుంటుంది. గ్రీక్ ఏది లాటిన్ ఏది కన్ఫ్యూజన్ ఉండదు, ఎందుకంటే మనం ఇక్కడ లాటిన్ని ఎంతో గుర్తుపెట్టేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ మీరు ఒక్క పేర్ ఆఫ్ వర్డ్స్ని కేర్ఫుల్గా గుర్తుంచుకోవాలి, ఎందుకంటే ఇందులో డి ఉంది, ఇందులో డి ఉంది. ఈ 2 డీలను కరెక్ట్గా నేర్చుకోగలగాలి. డి అంటే డాటమ్, ఇది లాటిన్ వర్డ్. ఇక్కడ డి అంటే డయాగ్నోసిస్, ఇది గ్రీక్ వర్డ్. అందుకే నేను మీకు సింగులర్ ప్లూరల్ నేర్పించేటప్పుడు ఒక్క లెటర్ మాత్రమే షిఫ్ట్ అయితే గ్రీక్ అని చెప్పాను. సో ఇది కూడా కన్ఫ్యూజన్ లేకుండా గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం 2 రకాలుగా నేర్చుకున్నాము. సింగులర్ ప్లూరల్ అంటే కూడా మనము బైహార్ట్ చేసేస్తాము. లాటిన్ వర్డ్స్ అంటే MESFD, గ్రీక్ వర్డ్స్ అంటే ABCDPT. ఈ నేర్చుకున్న విధానం 2021 మోడల్ పేపర్లో అడిగిన ఒక్క క్వశ్చన్ని ఆన్సర్ చేయగలమా లేదా ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ 8 వర్డ్స్ ఇచ్చారు. మనకు గ్రీక్ లాటిన్ క్లాసిఫై చేయమని చెప్పారు.
ఎగ్జామినేషన్లో ఈ విధంగా అడిగినప్పుడు మీరు పెన్సిల్తో ఫస్ట్ గ్రీక్కి సంబంధించిన కోడ్ అక్కడ రాసేసుకోవాలి. గ్రీక్ కోడ్ వచ్చేసి ABCDPT. ఏతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఏమన్నా ఉన్నాయా? లేవు. బీతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఏమన్నా ఉన్నాయా? లేవు. సితో స్టార్ట్ అయ్యే వర్డ్ ఏదైనా ఉందా? సి. సో క్రైసిస్ ఇక్కడ రాసేస్తాం. నెక్స్ట్ డీతో స్టార్ట్ అయ్యే వర్డ్ ఏదైనా ఉన్నాయా? 2 ఉన్నాయి. డాటమ్, డయాగ్నసిస్. ఈ రెండిట్లో గ్రీక్ వర్డ్ ఏది? సో ఐ ఉండేది డయాగ్నసిస్. పీతో వర్డ్ ఉందా? ఫినామినన్ గ్రీక్ వర్డ్. టీతో థీసిస్. చూడండి, మనము ఒక్క కోడ్తో గ్రీక్ వర్డ్స్ అన్నీ లిస్ట్ అవుట్ చేసాము. రిమైనింగ్ 4 వర్డ్స్ లాటిన్గా మనం రాసేయచ్చు. కానీ లాటిన్ కోడ్ కూడా మనకు ఐడియా ఉంది కాబట్టి ఆ కోడ్ని కూడా పెన్సిల్తో రాసేసుకొని MESFD. సో లాటిన్ కోడ్ ఎలా గుర్తుపెట్టుకుంటాము? ఎల్ లెటర్ ద్వారా ఎల్కి ఎంకి మనం అసోసియేట్ చేసాము. లాటిన్ MESFD. సో ఎంతో వర్డ్ ఉందా? లేదు. ఈతో ఉంది ఎరాటమ్. ఈజ్ ఎ లాటిన్ వర్డ్ ఎరాటమ్. ఎస్తో ఉండే 2 వర్డ్స్ కూడా మనకు లాటిన్ వర్డ్సే. సిలబస్, స్పీసిస్. ఎఫ్తో ఉందా? లేదు. డీతో. సో డాటమ్, డయాగ్నసిస్. ఇక్కడ ఐ ఉండేది గ్రీక్ వర్డ్, డాటమ్ లాటిన్ వర్డ్. ఈ విధంగా మనము ఈ కరెక్ట్ హెడ్డింగ్స్ టాపిక్లో లాటిన్, గ్రీక్ వర్డ్స్కి సంబంధించి 2 టైప్స్ ఆఫ్ క్వశ్చనింగ్ ఉంటుంది. సింగులర్, ప్లూరల్ అంటే మనం బై హార్ట్ చేసేస్తాం. ఫస్ట్ వర్డ్ సింగులర్ గాను, సెకండ్ వర్డ్ ప్లూరల్ గాను మనం ఐడెంటిఫై చేస్తాము. తర్వాత లాటిన్ వర్డ్స్, గ్రీక్ వర్డ్స్ క్లాసిఫై చేయమంటే ఈ 2 కోడ్స్ని మనము గుర్తుంచుకొని ఈ విధంగా ఎగ్జామినేషన్లో మనము ఆన్సర్ చేయగలం. మరి నా ఈ ఎఫర్ట్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయాలి. ఏం చేయాలి? షేర్ చేయాలి. ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి. జీల్ ఇంగ్లీష్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విల్ మీట్ విత్ అనదర్ యూస్ఫుల్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.